విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకీరుహలోచనాయ సమీక్షణాయై విషమీక్షణాయ నమశివాయై చ నమశివాయ అంటారు శంకర భగవత్పాదులు. తర్వాతి శ్లోకంలో విశాల నీలోత్పలలోచనాయై అమ్మవారి యొక్క కళ్ళని లేదా లోచనాయ అన్నారు కాబట్టి చూపులను వర్ణిస్తున్నారు. చూపుకి కంటికి అభేదమేగా, ఆ రెండిటికి పెద్ద తేడా ఏమీ లేదు. చూపు కంటిని ఆశ్రయించి ఉంటుంది, కన్ను లేని చూపు లేదు. కాబట్టి చూపు కన్ను రెండు వేరు కాదు. కాబట్టి చూపు గురించి చెప్తే కంటి గురించి చెప్పినట్లే. విశాల నీలోత్పలలోచనాయై అమ్మవారి కన్నులు ఎలా ఉంటాయి అన్నది చెప్తున్నారు. ఆ కన్నులను ఆ చూపులను వర్ణిస్తున్నారు. విశాల నీలోత్పల